హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. దేవునికి లెక్కలేని వందనాలు. సాటి వీడియోలు మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినండి. అయితే కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయము 12వ వచనములో ఒక చక్కని మాట ఉన్నది. దేవుని బిడ్డలారా, తన పొరపాటును కనుగొనగలవాడేవాడు అని అక్కడ రాయబడి ఉన్నది. తన పొరపాటును కనుగొనగలవాడేవాడు. హల్లెలూయా. ఎవరి పొరపాటును వాళ్ళు పరిశీలన చేసుకొని కనుగొని దాన్ని సరి చేసుకొని ఒప్పుకుంటే ఎంతో మంచిది. దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా దేవుడు దర్శనమిస్తాడు, మాట్లాడతాడు. మనల్ని మనం సరి చేసుకొని ప్రతిరోజు మనం అడుగుతున్నట్టయితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇంకా మనల్ని ఎలా నడిపించాలనో అలా నడిపిస్తాడు. దేవుడు నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు సరి చేసుకుంటున్నావు కాబట్టి దేవునికి నువ్వంటే ఇష్టము. ఎవరైనా కానీ దేవునికి నువ్వు నేనంటే ఇష్టము. ఎందుకంటే ప్రతిరోజు మన పొరపాట్లను మనం పరిశీలన చేసుకొని సరి చేసుకుంటున్నాం. ఇది నా తప్ప అని మనం గ్రహిస్తున్నాం కాబట్టి దేవునికి ఇష్టం. అలాంటి వారంటే నీతిపరులు అంటే దేవునికి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు, దర్శనాలు ఇస్తాడు. మరి ఎలా నడిపించాలనో అలా నడిపిస్తాడు. దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాడు. గొప్పగా మనల్ని వెన్నుకుంటాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.